తోటి నా అనుబంధం దగ్గర దగ్గర 4 దశాబ్దాలుగా ఉంది. మాకు ఎంఎస్ఏలో స్టూడెంట్గా ఉన్నాడు. తర్వాత పిహెచ్డీ నా దగ్గర చేశాడు. నేను చూసినంత వరకు చెన్నకృష్ణారెడ్డి పట్టుదలతోటి ఏ పని ఇచ్చినా కూడా సక్రమంగా చేసేది, ఏ విధమైనటువంటి లోటు కలగకుండా అందరికీ సహాయం చేసేటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన యొక్క ఇంతకు ముందు చేసిన పనులన్నీ ఆయనకు తోడుగా ఉండి అవే ఆయన్ని గెలిపిస్తామని నేను నమ్ముతున్నాను. 27వ నంబర్గా 27 ఫిబ్రవరి రోజు ఆయనకు ఎలక్షన్ ఉంది కాబట్టి అందరూ ఆయనకు ఓటు వేసి ఆయన్ని గెలిపిస్తారని, ఆయన గెలవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. కృష్ణారెడ్డి సహా పిహెచ్డి స్టూడెంట్ అనుకో, సహజ అనుకో, మేమంతా కలిసి ఒకటే సార్ కింద ఒకటే గురువు కింద డాక్టరేట్ దగ్గర తీసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పట్టుదల మనిషి, ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. ఉస్మానియాలో ప్రొఫెసర్ కింద ఉన్నత రంగాల్లో పెద్ద పెద్ద పోస్టులు చేసినా కానీ నిరాడంబరంగా ప్రజలకు కానీ పార్టీకి కానీ దేశానికి కానీ సేవ చేస్తాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఈ ఎమ్మెల్సీ కింద ఈ పవన్ రామ్ సంబంధించిన అభిమాన సంఘాలకి టిఎల్ఎఫ్ తెలంగాణ లెక్చరర్ ఫోరం సిద్ధేశ్వర్ గౌడ్ అని మా స్టూడెంట్ అనుకోండి, ఆయనకి ఇంకా ఇంకా వివిధ ఉంటాయి తెలంగాణ ఫోరమ్స్, జాక్ వాళ్ళకి, తెలంగాణ జాగృతి, తెలంగాణ సంస్థలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానంటే వాళ్ళందరితో అనుబంధం ఉంది నాకు. కాబట్టి వాళ్ళందరి తరఫున బలమైన క్యాండిడేట్ ఈయనకి ఎమ్మెల్సీ కింద ఎన్నుకొని చూడండి, ఆయన ఏం చేస్తాడో చూడండి. ఒకసారి ఛాన్స్ ఇస్తే 27వ తారీఖు 27వ నెంబరు 1 ఓటుకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా, గెలిపించవలసిందిగా కోరుతున్నాను.